పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయటం, వరుస సెలవులు కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు జలాశయం సందర్శనకు తరలివచ్చారు. దీంతో దోమలపెంట నుంచి పాతాళ గంగ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తుండేటువంటి యొక్క సందర్శకులతో మొత్తం సందడిగా మారినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వస్తుండేటువంటి యొక్క జనాలతో సందడిగా మారినటువంటి యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈగలపేట మన దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటును ఎత్తడం జరిగింది. ఆ గేటు ద్వారా నీటి వస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూసేందుకోసం పెద్ద ఎత్తున సందర్శకులంతా కూడా తరలి వస్తున్నారు. ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున ఈ యొక్క ఘాట్ రోడ్లో వాహనాలన్నీ కూడా గంటల తరబడి నిలబడినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ జామ్ కావడంతో వచ్చినటువంటి జనాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ వాహనాలన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పంపించడానికి సరైనటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి. గంటల తరబడి రోడ్డుపైనే ఉండడంతో వీళ్ళంతా కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 3 గంటలు వచ్చి 3 గంటల నుంచి మొత్తం జామ్ ఉంది. రోడ్ చిన్నగా ఉంది. మన గవర్నమెంట్ అది మన రోడ్ గురించి పబ్లిక్ గురించి చూసుకోవాలి కదా సార్. 3 గేట్లు తీసిరంట, నిన్న ఒక్కటే గేట్ ఉంది. ఆ ఒక గేట్ మాకు దొరికింది అదృష్టం. కానీ రోడ్ జామ్ ఉంది. 3-4 గంటలు అయింది మాకు ట్రాఫిక్ జామ్ అయ్యి. ఇప్పుడు మేము కిందికి పోయి మీదకి వచ్చేవరకు మళ్ళీ పొద్దుముక్తుంది మాకు. ఇలా వాహనాలని మనం చూస్తున్నాం, బార్లు తీరినటువంటి దృశ్యాలు. ఇవన్నీ కూడా నిన్న సాయంత్రం నుంచే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఘాట్ రోడ్ ఉండడంతో చాలామంది టిఫిన్లు కూడా చేయడానికి అవకాశం లేకుండా ఈ యొక్క ఘాట్ రోడ్లోనే తమ యొక్క సమయం అంతా వృధా అవుతుందనేటువంటి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసు అధికారులు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వాహనాలను పంపించేందుకోసము చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్లో ఇరుక్గా ఉండేటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క సందర్శకుల యొక్క తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో చాలా గంటల తరబడి కూడా తాము యొక్క శ్రీశైలానికి వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఉండేటువంటి ఏవైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్లను చూడడానికి వచ్చేటువంటి యొక్క సందర్శకుల సంఖ్య మాత్రము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఒకవేళ ఇక్కడ నియంత్రించకపోతే ట్రాఫిక్ మరింత జామ్ అయ్యి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి సందర్శకులకు మాత్రం ఇక్కడ సరైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఒక ట్రాఫిక్ను నియంత్రిస్తే తప్ప దీని యొక్క ఇబ్బందులకు తొలగించేటువంటి అవకాశం లేదనేటువంటి పరిష్కారం దొరుకుతుంది తప్ప, లేకుంటే మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, శ్రీశైలం నుంచి.